కరకరలాడే ఉప్పుడు బియ్యం దోశకి కొలతలు. 1 గ్లాసు పచ్చి బియ్యం, 1 గ్లాసు పచ్చి బియ్యం, 3 గ్లాసుల ఉప్పుడు బియ్యం. ఉప్పుడు బియ్యం చూపించి ఒకసారి ఎలా ఉంటాయో. ఇదిగో ఉప్పుడు బియ్యం ఇలా ఉంటాయి. 2 3 ఉప్పుడు బియ్యం, 1 మినపప్పు, 1 గ్లాస్ మినపప్పు ఆల్రెడీ నానబెట్టాను ఇప్పుడు, అందువల్ల ఇదేమో 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు పచ్చి బియ్యం నానబెట్టి రేపు పొద్దున్న, ఇప్పుడు సాయంత్రం రుబ్బిన తర్వాత పర్మెంటేషన్ అయిన తర్వాత రేపు మళ్ళీ చూపిస్తాం. ఇదిగోండి పొద్దున్న నానబెట్టుకున్న బియ్యం బాగా నానాయి, అంటే రమారమి ఒక 5-6 గంటలు నానిన బియ్యం. ఇదిగోండి మినపప్పు, బియ్యం, ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం అన్నీ కలిపింది. ముందు మినపప్పు వేసి మినపప్పు మాత్రమే, అవి వేరే మినపప్పు 3 కలిపి నానబెట్టుకోవచ్చు, లేదా విడివిడిగా నానబెట్టుకుని ఇప్పుడు బియ్యం పచ్చి బియ్యం 2 కలిపి ఒక దగ్గర, మినపప్పు ఒకటి నానబెట్టుకుని 3 కలిపి మీకు గ్రైండర్ వేసుకోవాలండి, లేదా ఒకే గిన్నెలో వేసుకోవచ్చు అవకాశాన్ని బట్టి. అదిగోండి బియ్యం కూడా, ఉప్పుడు బియ్యం అదిగోండి బాగా నానిన ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం కడిగినాక గ్రైండర్ వేసుకోవాలి. ఇంకా నలగాలి బాగా. ఇంకా నలగలేదు, అయితే మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి, కాటుకులాగా ఉండాలి. అలా అని నీళ్ళు ఎక్కువ పోయకుండా మెత్తగా రుబ్బుకొని అప్పుడు మనం దాన్ని బట్టి అట్టు వేసుకునేటప్పుడు కొంచెం పలసం చేసుకోవచ్చు. ముందే పలసం చేసేసుకుంటే గ్రైండర్లు అంతా చిందేస్తుంది కదా. ఇదిగో ఇందాక పిండి వేసాం కదండి, ఇదిగో పిండి నలిగిపోయింది, మెత్తగా అయింది. అది దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. కానీ ఏంటంటే మెత్తగా కాటుకులాగా నలిగింది పిండి. నిన్న రుబ్బి పెట్టిన పిండి బ్యాటర్ అలా ఉండాలండి, బాగా ఫెర్మెంటేషన్ జరిగింది. ఇదిగో ఇలా ఇప్పుడు దీన్ని ఇడ్లీ వేసుకోవచ్చు, అట్టు బోండా 3 వేసుకోవచ్చు ఇదే పిండితో. ఇప్పుడు ఇడ్లీ వేసి చూపిస్తాం. ఈ ఇడ్లీలు మృదువుగా వస్తాయి, చక్కగా. వస్తున్నాను బాగానే వేస్తున్నాను. కారిపేటగా ఏమి కన్సిస్టెన్సీ అలా ఇడ్లీకి అలా ఉండాలండి. దీన్ని కొద్దిగా పలచం చేసుకుని అట్టు కూడా చూపిస్తాను, అట్టు కూడా వేసుకోవచ్చు. ఇదే కాస్త మైదా పిండి కలిపితే బోండా, ఇది దీంట్లో కొద్దిగా మైదా పిండి కలిపి వేసుకుంటే బోండా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు బియ్యం ఇది కదండి, కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి ఇడ్లీ. ఇదిగోండి కొంత వాటర్ కలిపి కొద్దిగా కొద్దిగా నీళ్ళు ఎక్కువ మాత్రం కాదండి. ఆ బ్యాటర్ ఒకసారి బ్యాటర్ చూపించు, గంటతో తీసి చూపిస్తాను. అది కొద్దిగా ఒక చుక్క నీళ్లు పోసి, ఎక్కువ మాత్రం కాదు, ఒకవేళ పలచనైతే ఇంకోసారి కొద్దిగా పిండి కలుపుకోవచ్చు ఒక చుక్క. అయితే ఎక్కువ వాటర్ అయితే వేయడానికి లేదండి.
పెనం కాలిందేమో చూడు. కాళ్ళు చుక్క నీళ్ళు చల్లు. పెనం కాలింది, మనకి రెడీ అయింది పెనం. కొంచెం బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇది కరకరలాడుతూ బాగుంటుంది టేస్ట్. ఇది పల్చగా, ఎంత పల్చగా ఉంటే అంత పల్చగా వస్తుంది మనకి. అట్టు పేపర్ లాగా ఉంటుంది. సెగ బాగుందా? కాలని బాగా కాలాలి. అది కాలితే మంచి ఎర్రగా వస్తుందండి. క్రిస్పీగా టేస్ట్గా ఉంటుంది. కరకరలాడుతూ ఉంటుంది. పల్లీ చట్నీ బాగుంటుంది. చూడండి, అట్టు పల్చగా పేపర్ లాగా ఉంటుంది. కొంచెం కాలితే కాలి, బాగా కాలి. కొంచెం కావాలి. ఇంకో దోశ వేసి ఇడ్లీ అయినా కావాలి. అలా చిల్లులుగా వస్తుందండి. అట్టు బాగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. అట్టు దీంతో ఉల్లికారం దోసుకొచ్చే ఉల్లికారం కూడా బాగుంటుంది. నెల్లూరు కారం అంటారు కదా, ఆ నెల్లూరు కారం. కాలితే అట్టు రుచిగా కరకరలాడుతూ ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది బాగా. ఇటువంటి అట్టు. ఇంకో దోశ. ఇదిగో ఇంకొక అట్టు కూడా వేసామండి. అదిగోండి, బాగా హోల్స్ అది బాగా వస్తుంది. చిల్లులుగా వస్తుంది అట్టు. బాగా కాలాలి ఇది. ఈ అట్టు పేపర్ దోశ లాగే ఉంటుంది అసలు. ఇంకొకటి అదే ఇడ్లీ కూడా మెత్తగా ఉంటాయి. మెత్తగా దూదిలాగా ఉంది. లక్ష్మి కాలకుండా రెండో పక్క నేను మర్చిపోయాను, తిప్పి వేయాల్సింది. లేదు చెప్పని పిలవాలి. నీ చెప్ప అక్కడ మంచం మీద ఉన్నాడు కదా, చెప్ప. దోశ వేయాలంటే నేను ఉల్లిపాయ దోశ వేయాలన్నా, నేను కారం దోశ వేయాలన్నా